నమస్తే. క్రీమ్ బిస్కెట్ చూసారా? క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ 2 బిస్కెట్లు ఉంటాయి. పైన ఒక బిస్కెట్ ఉండిద్ది, కింద ఒక బిస్కెట్ ఉండిద్ది. మధ్యలో కొద్దిగా క్రీమ్ పెడతాడు. క్రీము యాక్చువల్గా ఈ 2 బిస్కెట్లు మధ్యలో ఒక చిన్న క్రీమ్ పెట్టి రెండింటిని అతికించి క్రీమ్ బిస్కెట్ అని అమ్ముతాడు. అవి యాక్చువల్గా బిస్కెట్లు, పేరు మాత్రం క్రీమ్కి. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, పైన 4th ఎస్టేటు, కింద రియల్ ఎస్టేటు. ముందేమో 4th ఎస్టేటు, వెనక పక్కనేమో రియల్ ఎస్టేట్. వీళ్ళు మధ్యలో ప్రభుత్వం ఉందే, అది క్రీమ్ అయిపోయింది, అది పేస్ట్ అయిపోయింది అనమాట. ప్రభుత్వాలు పేస్ట్ అయిపోతాయి. 4th ఎస్టేటు, రియల్ ఎస్టేట్ మధ్యలో పేస్ట్ అయిపోతున్నాయి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం అంటే ఏముంది? ప్రజాస్వామ్యమే కదా. ప్రజాస్వామ్యం ఈజ్ ద గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కట్టిన ఒక ప్రభుత్వ బిల్డింగ్, అదే విశాఖపట్నంలో ప్రభుత్వ బిల్డింగ్. వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ అంటున్నారు కదా. ఓకే, ఆ ఋషికొండ ప్యాలెస్ అనే అందాం మనం. ఓకే, అది వాళ్ళు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం మొదలెట్టి, దాన్ని ట్రోలింగ్ చేయటం మొదలెట్టి ఇప్పటికి 4 రోజులైంది. ఆ వీడియోస్ పబ్లిక్లోకి వచ్చి 4 రోజులైంది. నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు ఈ 4 రోజులు మన ఆంధ్రప్రదేశ్లో లేరా? ఇండియా టుడే కానీ, రిపబ్లిక్ టీవీ కానీ, రైట్, టైమ్స్ నోవెల్ కానీ, ఎవరెవరైతే ఈ యొక్క అదే విశాఖపట్నానికి సంబంధించిన బిల్డింగ్ని ఇప్పుడు నిన్న నైట్ ట్రోలింగ్ చేశారు నేషనల్ ఛానల్లో. నిన్న నైట్ ఆ బిల్డింగ్ని చూపించి, వీడియోలు చూపించి, అది కూడా స్నానం చేసి ఒక టబ్బుని చూపించి ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. నేషనల్ ఛానల్లో, వాళ్ళ ఛానల్లో ట్రోలింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా స్ప్రెడ్ చేసి ఇప్పుడు 4 రోజులైంది. ఈ 4 రోజులు ఆ నేషనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో లేరా? సెలవులో వెళ్ళారా? హాస్పిటల్ పాలయ్యారా? సరే పోనీ వాళ్ళకి ఏమన్నా ఈ యొక్క కంటికి కనబడలేదా? ఈ 4 రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు నిన్న నైట్ ఎందుకు ట్రోలింగ్ చేశారు? నిన్న నైట్ ఎందుకు ట్రోలింగ్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంని ప్రశ్నించకపోతే, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించకపోతే, ప్రజాస్వామ్యంలో ఇది మంచిదని సలహా ఇవ్వకపోతే, ఆయన ఏం చేశారు? సలహా ఇచ్చాడు అంతే కదా. దాని మీద ఇది బెటర్ అండి, మిగతా దేశాలతో పోల్చుకుంటే బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారు, మనం ఎందుకు వాడకూడదు, రైట్, మీరు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని కూడా అనలా. అసలు ట్వీట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆయన ఏమన్నాడు? ప్రజాస్వామ్యాన్ని నువ్వు సర్వ్ చేస్తే కాదు, సర్వ్ చేసినట్టు కూడా అనిపించాలన్నారు. అంటే అర్థమైంది, నువ్వు ప్రజాస్వామ్యాన్ని సర్వ్ చేస్తున్నావు అబ్బాయి, నువ్వు ప్రజాస్వామ్యంలో నంబర్ 1 క్యాండిడేట్వి, కానీ ప్రజలు అలా కనిపించట్లేదు. ప్రజలు వేరే విధంగా కనిపిస్తుందని అని అన్నాడు ఆయన. అంతే. ఒక రకం చెప్పాలంటే, ఒక పాయింట్లో వాళ్ళని పొగిడి, ఒక పాయింట్లో ప్రజలకు అర్థం కాలేదని అన్నాడు. సరే, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ట్రోలింగ్ చేసి పడేస్తున్నారు, ఇచ్చారు, ఏదేదో జరిగింది. ఓకే, నేను అడిగేది ఏంటంటే, నేషనల్ ఛానల్స్ ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి నిన్న నైట్ ఎందుకు ట్రోలింగ్ చేశారు? ఈ విశాఖపట్నం ప్యాలెస్కి సంబంధించిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించటం మొదలెట్టారు కాబట్టి అక్కడ వాళ్ళు ఈయన్ని బ్యాట్ చేయటం మొదలెట్టారు నేషనల్ ఛానల్స్లో. మీరు ప్రశ్నించకపోతే మీ జోలికి ఎవరు రారు. మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తొక్కుతారు, ఫస్ట్ ఇబ్బంది పెడతారు. ఫస్ట్ మనం ఎన్నుకునేటువంటి పార్టీలు వాళ్ళ యొక్క పాలసీలు మనం అర్థం చేసుకోకుండా ఎమోషనల్గా ఓట్లు వేయటం ద్వారా వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ప్రజలు అనేవాడు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాడు, ప్రజలదేముంది ఊరికి నేను మభ్య పెట్టవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. ఎవరెవరికే ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచి ప్రజాస్వామ్యం తొక్కుతున్నారు. ప్రశ్నించలేకపోతున్నాము, ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాం, సలహాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు గివ్ ఎన్ అడ్వైస్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అడ్వైజే. ఒక అడ్వైజ్ ఇచ్చినంత ఇచ్చారని చెప్పి సైలెంట్గా పడుకున్న 4 ఛానళ్ళు నిన్న నైట్ ట్రోలింగ్ చేశారంటే, ఆ ఈవీఎం మీద చేసినటువంటి ట్రోలింగే కదా. ఒక చిన్న ట్వీటే కదా. బట్ మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి, నీకు కొద్దిగా టైం ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం జాగ్రత్త, ఎట్లంటే చేయగాకు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టేమో అర్థం. ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు బీజేపీ వాళ్ళు మాట్లాడలే. ఇక్కడ స్టేట్ లెవెల్లో బీజేపీ వాళ్ళు కానీ, కేంద్రంలో బీజేపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్కి ఇంకా స్పందించలే వాళ్ళు. డీకే శివకుమార్ స్పందించాడు ఈరోజు. డీకే శివకుమార్
ఇండియా కూటమి నుంచి డికే శివకుమార్ అది కర్ణాటక కాంగ్రెస్ అతను సపోర్ట్ చేశాడు. కానీ ఇంతవరకు బీజేపీ వాళ్ళు మాట్లాడాలి. కానీ నేషనల్ ఛానల్స్ని వాళ్ళ ఛానల్స్ని ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చారు జగన్ గారికి. ఇదిగా నువ్వు ఎక్కువ చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పి ఆయన్ని వార్నింగ్ ఇచ్చారనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్ గారు, ఇప్పుడు మేము చెప్తా ఉంటాము ఇది ప్రజాస్వామ్యం అది జరగకూడదు ఇది జరగకూడదు అని మేము గట్టిగా మాట్లాడతాము. రావాలి అని అంటే మేమెంతో చిన్నోళ్ళం కదా, మా దగ్గరికి ఎందుకు వస్తారని మేము అనుకుని మేము గట్టిగా మాట్లాడతాము. జగన్ గారు మీరు ఫోకస్లో ఉంటారు, బీజేపీ వాళ్ళు ఫోకస్లో ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మాలాంటి వాళ్ళు పెట్టే వీడియోలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఓకే, మీరు అక్కడ ఏది మంచిది అనేది కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బట్ రిమెంబర్, ప్రజాస్వామ్యానికి దగ్గర ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. ప్రజలకి మన ఓటర్లు ఎవరు, మనం ఎటువైపుకి వెళ్ళాలి, వాళ్ళ ఓటర్లు ఎవరు, మనం అటు వెళ్తే ఏమైద్ది ఇటు వస్తే ఏమైద్ది అని మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకుని, బట్ తెలివిగా నిర్ణయం తీసుకోండి. ఎమోషనల్గా కాకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. వీళ్ళు మీకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టే లెక్క. నిన్న వీళ్ళు 4 రోజులు సైలెంట్గా ఉన్న ఛానల్స్ నిన్న ట్రోలింగ్ చేశారు జగన్ గారిని. ఆ ప్యాలెస్కి సంబంధించింది అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళ ఛానల్స్ ట్రోలింగ్ చేశారంటే అర్థం. ఇట్ ఈస్ అ స్వీట్ వార్నింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ 4th estate. నేను అందుకే పైన 4th estate అంటే మీడియా, అంటే 4th estate రన్ చేస్తున్న ప్రభుత్వాలు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్న ప్రభుత్వం. ఓకే, పైన 4th estate కింద రియల్ ఎస్టేట్ అంది. అందుకే ఓకే, మధ్యలో ప్రభుత్వం అనేది బిస్కెట్ లాంటిది, క్రీమ్ లాంటిదే, పేస్ట్ అయిపోయి నల్లగొట్టి ప్రభుత్వాన్ని ఊరికే అటు మధ్యలో పెడతారు అంతే. జగన్ గారు జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది వెండెట్టా పాలిటిక్స్. జగన్ గారు బెయిల్ రద్దు చేసినా చేయవచ్చు. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే నెక్స్ట్ పార్టీని బిల్డ్ చేయడానికి ఎలాంటి డేరింగ్ స్టెప్పులు తీసుకోవాలి, ఇంకా భయపడుతూ కూర్చోవాలా, అవన్నీ కూడా జగన్ గారికి తెలుసు. బట్ జగన్ గారికి అనిపించిన నిర్ణయాలు తీసుకుంటారు. జగన్ గారు మీకు అనిపించిన నిర్ణయాలు తీసుకోండి. బట్ రిస్క్ అయితే ఉంది. బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెడతారు మిమ్మల్ని. ఏమాత్రం కొద్దిగా అటు ఇటు తేడా వచ్చినా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ వైపు ఉంటారు. ఏకపక్షంగా వెళ్తే మాత్రం ప్రాబ్లం. అదే ఏకపక్షంగా మీరు బీజేపీ వైపుకి వెళ్తే మైనారిటీస్ వీళ్ళ దగ్గర నుంచి మీకు ప్రాబ్లం వచ్చిందని ఇంతకుముందే వీడియోలో చెప్పాను. సో ప్లీజ్ బీ బ్యాలెన్స్డ్. అదే మీరు గుడ్ దట్ మీరు ఆ ట్వీట్ చేయడంతో కొద్దిగా ఇటు ఈ ఇండియా కూటమి వాళ్ళకి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు నిజంగా చెప్పాలంటే. ఇదంతా కూడా ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్, మీరు పోగొట్టుకున్న ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ మీకు దగ్గర అవుతారు త్వరలో, 100% దగ్గర అవుతారు. మీరు పోగొట్టుకున్న ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్. కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు బెదిరిస్తారు కాబట్టి, అక్రమైన కేసులు పెట్టారు కాబట్టి తెలివిగా నిర్ణయం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. లీడర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మొత్తానికి ఉంది కాబట్టి, సో లెట్ us వెయిట్ వాట్ విల్ హ్యాపెన్. రోజులు గడిచే కొద్దీ ఏం జరిగిందో చూద్దాం. థ్యాంక్ యూ.